నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సామూహిక వివాహాల దరఖాస్తు ఆవిష్కరణ. తెలుగుదేశం పార్టీ పాడేరు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి. పేద మధ్యతరగతి వారి వివాహాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వికాస తరంగిణి ముందుకు రావడం అభినందనీయమని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సామూహిక వివాహాల దరఖాస్తును గిడ్డి ఈశ్వరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి డివిడి ప్రసాద్ మాట్లాడుతూ, గత మే నెలలో చిన్నజీయ స్వామి ఆశీస్సులతో 108 జంటలకు కళ్యాణం చేయడం జరిగిందన్నారు. 2026లో కూడా 216 జంటలకు కళ్యాణం చేసేందుకు సంకల్పించడం జరిగిందన్నారు. వివాహాలు దరఖాస్తులు జనవరి 30 తేదీలోపు అందజేయాలన్నారు. వివాహాలు చేసుకునే నూతన జంటలకు తాలిబొట్లు, మెట్టెలు, బాసికాలు, పెళ్లిపీటలతో పాటు బంధువులకు కూడా 20 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శాస్త్రీయబద్ధంగా ఒకటి కావాలని ఆశించే కొత్త జంటలకు ఓ మంచి వేదిక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వివాహాలు 2026 మార్చి నెలలో జరుగుతాయన్నారు. వివాహాల దరఖాస్తు ఆవిష్కరణ కార్యక్రమంలో దాన ధర్మ ట్రస్ట్ సభ్యులు ఎన్ శ్రీను, పిపి రాజు, కొయ్యూరు పిఎస్సిఎస్ చైర్మన్ సుమ్మర్ల సాంబశివరావు, టీడీపీ ఉపాధ్యక్షులు గాం రమాదేవి తదితరులు పాల్గొన్నారు.